హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డే 7 ఆఫ్ నవరాత్రి సిరీస్. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకైతే దర్శనమిస్తారు. ఈ రోజు కలర్ వచ్చి గోల్డ్ అండ్ రెడ్, ఈ రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు. నేను ఈ రెండు కలర్స్ ఉన్న కాంబినేషన్లో శారీ అయితే వేసుకున్నాను. అండ్ ఈరోజు ప్రసాదం వచ్చి రవ్వ కేసరితో బర్ఫీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి బిర్యానీ ఆకు, యాలకుల పొడి అండ్ బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అండ్ నెయ్యి. దీంట్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేస్తున్నాను. మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేయొచ్చు ఆర్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసుకుంటున్నానో చెప్తాను. జీడిపప్పు, ద్రాక్ష అండ్ పిస్తా, ఈ మూడు అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇవైతే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైటిష్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఆ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత నేను దాంట్లోకి బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ క్వాంటిటీ నేనైతే 1/4 కప్ వేసుకుంటున్నాను అనమాట. రవ్వ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. The shadows play, the wind hums songs at the break of day, whispering pines. ఇంకోండి రవ్వ అయితే నేను మంచి క్లోజప్లో చూపిస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, గోల్డ్ కలర్లోకి రావాలి. అండ్ ఇంకొక పక్క నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే హీట్ చేసుకుంటున్నాను. హీట్ కాదు, బాయిల్ చేసుకుంటున్నాను. ఆ 2 కప్స్ ఆఫ్ వాటర్ని కొంచెంగా ఈ రవ్వలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గుర్తు పెట్టుకోండి, రవ్వ అయితే సిమ్లో ఉండే వేపుకోవాలి. ఇంకా ఈ ఉండలు కడతాయి కదా, అవైతే మెదుపుకుంటూ నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి మంచిగా జారుగా అయితే రావాలి. అయితే నేను మొన్న రవ్వ కేసరి చేసినప్పుడు నాకు కామెంట్లో ఒక ఆవిడ అయితే చెప్పారనమాట షార్ట్ వీడియోలో, ఇదేంటి గట్టిగా వచ్చింది, మీరు ఏం యాడ్ చేయలేదు అది ఇది అని చెప్పి. దాంట్లో నేను బాయిల్ వాటర్ యాడ్ చేయలేదు, నార్మల్ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో నెయ్యి కూడా వేయలేదన్నమాట ఎక్కువ, అందుకోసం గట్టిగా అయిపోయిందేమో అని నా ఫీలింగ్. అందుకే అంటారా. ఇక్కడైతే నాకు మంచిగా ఈరోజు కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేశాను. జావగా బాగా వచ్చింది. ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1/4 కప్ ఆఫ్ బొంబాయి రవ్వకి 1 కప్ ఆఫ్ షుగర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇది వేయంగానే కరిగిపోతుంది కదా, మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే నాకు వస్తుంది. ఇక్కడైతే నేను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. సో ఇంకా అది కూడా వేసుకొని మంచిగా తిప్పుకుంటున్నాను అనమాట. తర్వాత నేను దీంట్లోకి ఇందాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక అక్కడ గట్టిపడిపోతుందా అని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టి మంచిగా మిక్స్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అక్క రవ్వ బర్ఫీ అన్నావు, ఏదేదో చెప్పావు, మళ్ళీ తిప్పి రవ్వ కేసరే చేస్తున్నావు, ఏంటక్క నువ్వు అని అంటారా. నాకు తెలుసండి మీరు అంటారని చెప్పి, అందుకోసమే ఇంకొక పక్క నేను ప్యాన్లో నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అది మంచిగా హీట్ అయ్యగానే దాంట్లోకి ఒక 2 బిర్యానీ ఆకులు, యాలకులు ఉంటాయి కదా, దాంట్లో ఓన్లీ గింజలు మాత్రమే వేస్తున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా హీట్ అవ్వనివ్వండి. జస్ట్ హీట్ అవ్వడం అంటే ఏవో మార్చేయకండి, జస్ట్ ఇట్లా
తిప్పేసుకొని మళ్ళీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కేసరి బాత్ ఉంది కదా దాంట్లో అయితే వేసేయండి. ఇది ట్రస్ట్ మీ మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది మనకి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత వేసుకొని మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా అలా వదిలేయండి ఒక 2 minutes. దాని తర్వాత ఇందాక బర్ఫీ అని చెప్పాను కదా, అలా మీ దగ్గర ఏమన్నా ట్రే ఉన్నా ఆరెల్స్ ఏమన్నా చిన్న బాక్స్ లాంటిది ఏమన్నా ఉన్నా, నా దగ్గర అయితే ఈ చిన్న బాక్స్ ఉంది. దాంట్లోకి నెయ్యి అయితే వేసుకొని మంచిగా గ్రీస్ చేసేసుకున్నాను అనమాట. గ్రీస్ చేసిన దాంట్లో ఈ కేసరి అయితే తీసుకొని మొత్తాన్ని వేసుకుంటున్నాను. మనకి ఎంత పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మంచిగా గ్యాప్ లేకుండా కింద డ్యాప్ చేసేసి ఒక పక్కన ఆరబెట్టేసుకోండి. ఏంటబ్బా ఫ్రేమ్లో ఇంకొకరు కనిపిస్తున్నారా అనుకుంటున్నారా? మా ఆయన ఒక పక్క గోంగూర పులిహోర అయితే చేస్తున్నాడు అమ్మవారికి నైవేద్యంగా. ఒక 1 hour అలా పక్కన పెట్టేసిన తర్వాత 1 hour కానీ ½ an hour కానీ, చాలా ½ an hour ఎక్కువ అండి. ఇంకా అది తీసేసుకొని వచ్చి మంచిగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోండి. కింద పైన అయితే కొట్టుకుంటే దాంట్లోకి అయితే వేయండి. సో దట్ అది ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఇంకా ఇదైతే నాకు చిన్నగా ఉంది కాబట్టి నేను దీన్ని పీసెస్గా అయితే కట్ చేయట్లేదు. చూసారా ఎంత బాగుందో కేక్ లాగా. ఇంకా డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కేసరి ఎవరైనా తినలేకపోయినా. ఇంకా నేనైతే ఇది పెద్ద దాంట్లో కూడా వేసేసుకొని ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూసారా ఎంత ఫ్లఫీగా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పేసేయండి. ఇంకా సరే మరి అమ్మవారికి ప్రసాదం అయితే నివేదించేద్దాం, వచ్చేయండి. ఇంకా పూజ చేసుకుంటూ చాముండిదేవి ఎలా వచ్చారు అనేది తెలుసుకుందాం. చాముండిదేవికి ఈ పేరు ఎలా వచ్చింది? శంభుడు నిశంభుడు అనే రాక్షసుల్ని అంతం చేయడం కోసం పార్వతీదేవి కౌశికీదేవిని సృష్టిస్తుంది. ఆమె అందాలను చూసి రాక్షసులు ఆమెను వాళ్ళ వశం చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళ సేనాధిపతి అయిన చండుడు ముండుని ఆమెను తీసుకుని రమ్మని పంపిస్తారు. ఇది తెలిసిన కౌశికీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె తన కనుబొమ్మల మధ్య నుండి ఎర్రటి నాలుకతో భయంకరమైన ఆకారంతో మహాకాళిగా ఉద్భవించింది. ఆమె చండుడు ముండుడు తల నరికి కౌశికీదేవికి కానుకగా ఇచ్చింది. అలా ఆమె చాముండిగా మారింది. తర్వాత శంభుడు రక్తబీజుడు అనే మరో రాక్షసుని పంపాడు. రక్తబీజుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అతనికి రక్తపు బొట్టు నేల మీద పడగానే ఆ రక్తం బొట్టు నుండి మరో రాక్షసుడు పుడతాడు. అప్పుడు చాముండి మహాకాళితో కలిసి ఒక పన్నాగం పొందుతుంది. చాముండిదేవి రక్తబీజుడిని గాయం చేయగానే తన రక్తం బొట్టును తన భయంకరమైన నాలుకతో తాగేస్తుంది. అలా రక్తబీజుడిని అంతం చేస్తుంది. తర్వాత శంభుడు నిశంభుడిని కూడా ఆమె ఒక్కసారిగా చాముండి కాళీ సప్తమాత్రికలను తన శరీరంలోకి తరువాత శంభుడిని నిశంభుడిని కూడా ఆమె ఒక్కసారిగా చాముండి కాళీ సప్తమాత్రికలను ఆమె శరీరంలోకి తీసుకొని దేవి తన శూలంతో ఖడ్గంతో అంతం చేసి రాక్షస సంహారం చేస్తుంది. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.